పంచాంగ పఠనం కాసేపట్లో ప్రారంభమవుతుంది. ఉగాది రోజున ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో పంచాంగ పఠనం చేయడం వల్ల చాలా శుభాలు జరుగుతుంది. పంచాంగ విశిష్టత శ్రవణ ఫలితం. వేదానికి ఉపాంగమైన జ్యోతిష్య శాస్త్రమే పంచాంగానికి ఆధారం. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఈ 5 అంగాలు కలదే పంచాంగం. ఉగాది రోజున కొత్త పంచాంగం పఠించిన వారికి కానీ, అంటే చదివిన వారికి కానీ, శ్రవణం చేసిన వారికి కానీ, అనగా విన్నవారికి కానీ ఎంత శుభాలు జరుగుతుందంటే, నవగ్రహాలు ధ్యానించడం వలన కలిగే శుభ ఫలితాలు కలిగి గ్రహదోష నివారణ జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఉగాది రోజున వారి ఇళ్లలో పంచాంగ శ్రవణం చేయాలి. ఉగాది గురించి మన జంజాల బాబాయ్ గారు రకరకాలుగా వివరించారు. ఉగాది అనేది ఉగాది కాదు, దానికి చాలా పేర్లు ఉన్నాయి. వసంత ఉగాది అని, మల్లెపూల ఉగాది అని, మచ్చలేని ఉగాది అని రకరకాలుగా ఉన్నాయి. అందులో నవరస సారములపై కవి కోకిలలు రాగము ఆలాపన చేయగా అది వసంత ఉగాది. వసంత ఉగాది అంటే ఆకులన్నీ రాలి తర్వాత అన్ని చిగురిస్తుంది. అప్పుడే వేప పూత వస్తుంది, వేపకాయ వస్తుంది, మామిడికాయ వస్తుంది. అది వసంత ఉగాది. తర్వాత సత్యంబు శాంత హింస గుడి నిండు వెళ్ళ పల్లవించిన అదే మల్లెపూల ఉగాది. అది ఏ తెలుగు ఉగాది, అది ఏ వెలుగు ఉగాది, అచ్చమైన ఉగాది, మచ్చలేని ఉగాది. పంచాంగ శ్రవణం జరుగుతుంది. చేయవారు మానెల్లూరు వాస్తవారు శ్రీదేవి మాధవయ్య గారు. 2024-25 శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగ పఠనం. గురు ప్రార్థన. तस्मै श्री गुरवे नमः। गणपति प्रार्थना। शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ఈనాటి సమావేశమునకు విచ్చేయు పెద్దలకు, మహిళా మనులకు, చర్నపురి దేవాంగ సంఘం వారికి, దేవాంగ పెళ్లి సమాజం వారికి, శ్రీకృష్ణ గీతా సమాజం వారికి, చందూ నాట్యాలయం వారికి మరియు ముప్పిటి శ్రీనివాసులు గారికి, సూరాది బ్రదర్స్ వారికి ప్రత్యేక నమస్కారములు మరియు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. శ్రీ క్రోధినామ సంవత్సర దృష్ట్యా సంవత్సర గణన క్రమము వర్తమాన సృష్ట్యాది గత సంవత్సరములు 195,58,85,125 సంవత్సరాలు. కలియుగ గత సంవత్సరములు 5,125. శాలివాహన సగ సంవత్సరములు 1946. క్రీస్తు శక సంవత్సరాలు 2024 నుండి 2025. శంకర భగవత్పాదావతార సంవత్సరములు 2095. రామానుజ మహాస్వామి అవతార సంవత్సరములు 1007. మధ్వమత సంస్థాపక మధ్వాచార్య అవతార సంవత్సరములు 910. విక్రమార్క శక సంవత్సరములు 2080. భారత స్వాతంత్ర్య అవతార సంవత్సరములు 77 నుండి 78 వరకు. శ్రీ వీరబ్రహ్మాజీ పంచాంగ ప్రారంభ సంవత్సరములు 46.
వంగిపురపురం వారి వేదాధ్యయన సంస్థ ప్రారంభ సంవత్సరములు 42, హిజరీ సంవత్సరములు 1444 నుండి 1445 వరకు, ఫసలీ సంవత్సరములు 1432 నుండి 1438 వరకు. యుగ ప్రమాణ కాలము కలియుగ ప్రమాణము 4,32,000 సంవత్సరములు. ద్వాపర యుగ ప్రమాణము 8,64,000 సంవత్సరములు. త్రేతాయుగ ప్రమాణము 12,96,000 సంవత్సరములు. తృతయుగ ప్రమాణము 17,28,000 సంవత్సరములు. స్వస్తి స్త్రీ చాంద్రమానేన శోభకృతనామ సంవత్సరం పాల్గొన బహుళ అమావాస్య సోమవారం 8/4/24 రాత్రి 12:20 రేవతి నక్షత్ర ధనుర్లగ్న శుభకాలమందు శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాస వర్షలగ్నం ప్రారంభమైనది. కావున 9/4/2024 తేదీ మంగళవారం తెలుగు ఉగాది నిర్ణయించి మనము 9/4/24 తేదీ మంగళవారం ఉగాదిని విశేషముగా కొనయాడుతుంది. 9/4/24 తేదీ నుండి క్రోధినామ సంవత్సరము 29/3/2025 వరకు ఉంటుంది. తరువాత శ్రీ విశ్వావసునామ సంవత్సరము ప్రారంభమవుతుంది. ఈ క్రోధినామ సంవత్సరములో సర్వజనులకు ధన కనక వస్తు వాహన యోగములు కలగాలని, సర్వజనులు చేపట్టిన కార్యము విజయవంతం కావాలని, క్రొత్త జీవన విధానానికి పునాదులు కావాలని శ్రీ పద్మావతీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని, శ్రీ విశాలాక్షీదేవి సమేత విశ్వనాథ స్వామి వారిని, శ్రీ చాముండేశ్వరీదేవి, శ్రీ కనికాలంబాదేవి కృపా కటాక్ష వీక్షణాలు అందరిపై ప్రసరించాలని కోరుతూ శ్రీ క్రోధినామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. ఈ క్రోధినామ సంవత్సరములో భవిష్యత్, ఆదాయ వ్యయాలను, సుయోగ దుర్యోగాలను, కందాయ ఫలాలను, 12 రాశుల ఫలాలను, వర్ష యోగాలను, గురు శుక్ర మౌఢ్యాలను, కర్తరి వివరాలను, సూర్య చంద్ర గ్రహణములను, గురువు మేషరాశి నుండి వృషభరాశి వరకు వృషభరాశి ప్రవేశము, శ్రీ నర్మదా పుష్కర ప్రవేశము, శ్రీ నర్మదా నది పుష్కర ప్రవేశము, పర్వదినాలు, మకర సంక్రాంతి వివరణములు తెలుసుకుందాం. పంచాంగ పఠనములకు ముందుగా ఉగాది గురించి కొంత తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన హిందూ పండుగలలో ఉగాది మొదటి పండుగ. ఈ క్రోధినామ సంవత్సర ఉగాదితోనే కొత్త సంవత్సరము ప్రారంభమవును. అగస్త్య ఆది ఉగాది అంటారు. ఉగా అంటే నక్షత్రం, నక్షత్రం యొక్క గమనం. దీనికి ప్రారంభమే ఉగాది అని అర్థం. విధాత యోగ నిద్రలో ఉన్నప్పుడు సోమకుడనే రాక్షసుడు 4 వేదాలను దొంగిలించుకొని వెళ్ళాడు. వేదం అంటేనే జ్ఞానకాంతి. ఆ అమూల్య సంపద పడకూడదని చేతిలో పడింది, పడకూడని వారి చేతిలో పడింది. అంతటా అసుర సంఖ్య వ్యాపించింది. దైవీ శక్తులు తేజస్సును కోల్పోయాయి. మహర్షుల యజ్ఞ యాగాదులకు విఘాతం ఏర్పడింది. అంతా కలిసి విష్ణుమూర్తిని శరణు వేడారు. సోమకుడి మత్సరం అణచేందుకు స్వామి మత్స్యావతారం ధరించాడు. రాజ్య సంహారం జరిగిపోయింది. 4 కట్టలను భద్రంగా బ్రహ్మకు అప్పగించాడు. వేదనారాయణుడు ఇక విఘ్నాలన్నీ తొలగిపోయాయి. కార్తీక శుద్ధ నవమి నాడు చతుర్ముఖుడు ప్రళయానంతర సృష్టిని ఆరంభించాడు. అలా సత్యయుగానికి శ్రీకారం చుట్టాడు. చివరి వరకు ఆ రోజుని ఉగాదిగా జరుపుకున్నారు కృతయుగ వాసులు. ఉగాది రోజున ఉగాది పచ్చడి చాలా ముఖ్యమైనది.
షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. ఉగాది పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి ప్రతీక. షడ్రుచుల సమాహారమైన సంవత్సరాది ప్రసాదాన్ని ఉగాది పచ్చడిగా వ్యవహరిస్తాం. దీనికి 6 అంటే 6 దినుసులే వాడాలి. రుచి కోసమో అలంకరణ కోసమో అదనపు పదార్థాలు జోడించడం సరికాదు. అది పరమాత్మకు నివేదించిన తర్వాతే మనము ఈ ఉగాది పచ్చడిని స్వీకరించాలి. పచ్చడిలోని ప్రతి దినుసులు ఆరోగ్యములను వికాస సూత్రము అంతర్లీనం. ఉగాది పచ్చడిలో ఆధ్యాత్మిక తత్వంతో పాటు ఆరోగ్యం కూడా వస్తుంది. ఉగాది పచ్చడకు ఒక విశిష్టత ఉంది. శాస్త్రీయబద్ధంగా అందరి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉగాది పచ్చడి సేవించడం కారణంగా ఆరోగ్య సమస్యలు దరిచేరవని వైద్యులు కూడా ధృవీకరించడం జరిగింది. వేప పువ్వు జ్యోతిష్య ప్రకారం బుధగ్రహంతో సంబంధం ఉంది. ఇందులో రోగ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఋతువుల్లో వచ్చే మార్పుల వల్ల పిల్లలకు సోకే ఆకల్మ, స్ఫోటకం, కలరా, మలేరియా మొదలగు వ్యాధులకు నిరోధకంగా పనిచేస్తుంది. గుమ్మానికి వేపాకులు పెట్టడం వల్ల స్వచ్ఛమైన గాలి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. వేపాకులతో వచ్చే స్వచ్ఛమైన గాలి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. బెల్లం ఇది గురుగ్రహానికి సంబంధించిన వస్తువు. బెల్లంలో ఔషధ గుణాలు ఎక్కువే కాబట్టి ఆయుర్వేదంలో చాలా మందులకు బెల్లాన్ని వాడుతారు. ఇక గర్భిణీ మహిళలు బెల్లం తింటే రక్త ప్రసరణ బాగా జరిగి శరీరానికి అవసరమైన ఇనుము పుష్కలంగా లభిస్తుంది. దీంతో రక్తహీనత సమస్య నుండి బయటపడతారు. అజీర్తి, పొడిదొక్కు లాంటి దూరం చేస్తుంది. బెల్లం తీసుకోవడం వల్ల కలిసిమెలిసి ఉండే గుణాన్ని గురుడు మనసులో పొందిస్తాడు అని మన పెద్దలు అంటారు. మామిడిలో పులుపు, తీపితో పాటు వగరు గుణం కూడా ఉంది. ఈ గుణం సౌందర్యానికి ప్రతీక అయిన శుక్రగ్రహానికి ప్రతీక. మామిడికాయ వల్ల చర్మం నిగారింపు, సౌందర్యం మెరుగుపడుతుంది. విపరీతమైన చలి తర్వాత వచ్చే వేడి వల్ల వచ్చే పగుళ్లను మామిడికాయ నివారిస్తుంది. ఇందులోని విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి చర్మ వ్యాధులను దూరం చేస్తుంది. చింతపండుతో శుక్రుడికి సంబంధం ఉంది. మామిడి ముక్కలు, చింతపండు పులుపు కలిపి మనలో ఆలోచన శక్తి మరింత పెంచి సన్మార్గంలో నడవడానికి దోహదం చేస్తుంది. దీనివల్ల ఒత్తిడి దూరం అవుతుంది. ఈ పులుపు వేసవిలో వేడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. చింతపండు మనలో చింతలను దూరం చేసి మానసిక అనారోగ్యాల బారిన పడకుండా చేస్తుంది. మిరియాలు ఇవి హైగ్రీవునికి ప్రీతికరమైనవి. దీనిలోని వగరు లేదా కారం తలనొప్పి, కండరాలు, నరాల నొప్పులను నివారిస్తుంది. చిటికెడు మిరియాల పొడి తీసుకుంటే అజీర్తి సమస్యలు మాయమైపోతాయి. ముఖంపై మొటిమలు తగ్గించడానికి యాంటీబయాటిక్గా, అధిక వేడికి చక్కని ఔషధంగా పనిచేస్తుంది. ఆలోచన శక్తిని పెంపొందిస్తుంది. ఉప్పు ఇది రవిచంద్రుడి లక్షణాలను, రుగ్మతలను తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి. రవి ఆరోగ్యానికి, చంద్రుడు మనశ్శాంతికి సంకేతం కాబట్టి మానసిక శారీరక రుగ్మతలను తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి. అంతేకాదు ఉప్పు లక్ష్మీ స్వరూపం. అక్షయ తృతీయ రోజున బంగారం కొనే స్తోమత లేని వారు కనీసం ఉప్పునైనా కొనాలి అని పెద్దలు చెప్తారు. ఈ రకంగా పేద, మధ్యతరగతి, ధనిక సమస్త మానవాళికి ఉగాది పచ్చడి అనేది మానవ జాతికి మన సాంప్రదాయం, సనాతన ధర్మం అందించినటువంటి ఒక చక్కటి ఔషధ వరం. ఒక్క మాటలో చెప్పాలంటే హిందువులు ఆచరించే ప్రతి ఒక్క పండుగ వెనుక ఒక శాస్త్రీయత ఖచ్చితంగా దాగి ఉంటుంది.
హిందుత్వం అనేది మతం కాదు, హిందూ ధర్మం అనేది జీవన విధానం. ఈ విషయాన్ని తెలుసుకుంటే చాలు. ప్రపంచం మొత్తం హిందూ ధర్మాన్ని ఆచరించడానికి ఎన్నో రోజులు దూరంగా లేవు. ఇన్ని విషయాల రీత్యా ప్రపంచ దేశాలు కూడా హిందూ ధర్మం పట్ల మొగ్గు చూపుతున్నారు. కొలది కాలం తర్వాత ప్రపంచం మొత్తం హిందూ ధర్మం విస్తరించిన ఆశ్చర్యపడ అవసరం లేదు. ఇప్పటికీ పాశ్చాత్య దేశాల్లో హైందవ ధర్మం, హైందవ సంస్కృతి రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే హిందూ ధర్మం అనేది మతం కాదు, జీవన విధానం. ఈ ఉగాది పచ్చడి గురించి ఇంకొక విధంగా చెబుతారు, అది మనం ఇప్పుడు ఆలకిద్దాం. తీపి ఆనందానికి ప్రతీక, ఆశావాదానికి సంకేతం. ఆయుర్వేదం ప్రకారం వాత, పిత్త, కఫం అనే త్రిదోషాలను సవరించే బెల్లాన్ని ఉంది. పులుపు, చింతపులుసులోని పులుపు రాబోయే అవరోధాలకు ప్రతీక. వాటిని లౌక్యంతో ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది. ఆరోగ్య శాస్త్రం ప్రకారం పులుపు జీర్ణశక్తిని పెంచుతుంది, మోతాదు పెరిగితే వికటిస్తుంది కూడా. ఉప్పు, కారం మనలోని అంతర్లీన శక్తిని గుర్తు చేస్తాయి. ఉప్పు కారం తగ్గితే వంటలో రుచిపోతుంది. పొరపాటున పెరిగితే నాలుగు నా వల్ల కాదంటూ మొరాయిస్తుంది. మధ్యస్థమైన ఆహారాన్ని పొట్ట హరించుకోగలదు. జీవితంలోని ఇలాంటి సమతుల్యమే అవసరం. చేదు భోజనంలో అయినా జీవనంలో అయినా అనివార్యమైన రుచి. అయిష్టంగా అయినా ఆమోదించాల్సిందే, గుండె దిటవు చేసుకొని స్వీకరించాల్సిందే. చేదు అనుభవంలో ఓ పాఠం ఉంటుంది. వేప పువ్వులోని చేదులో అపారమైన ఔషధ గుణం ఉంటుంది. వగరు వసంతం అందించే పసంతైన పంట మామిడి. వగరు ఆశ్చర్యానికి బండ గుర్తు, జీవితానికి విడాశ్చర్యాల సమావేశమని గుర్తు చేస్తుంది. రుచి వగరు ఎంతో కొంత ఆరోగ్యకరం కూడా. దీనికి గాయాల్ని మార్పే గుణము ఉందంటారు. ఉగాది నాడు ఉమామహేశ్వర గౌరీ వ్రతం జరుపుకునే సంప్రదాయం ఉంది. కానీ మనం చాలామంది ఉగాది నాటికి ఈ సంప్రదాయాన్ని పాటించేది లేదు. కానీ ఉగాది నాటి ఉమామహేశ్వర గౌరీ వ్రతం చేసుకుంటే చాలా విశిష్టమైనది, చాలా విశేషమైనది. మూడు కాలాలు మహేశ్వరుడికి త్రినేత్రాలు. శివుని ఇల్లాలు గౌరీదేవి సౌభాగ్య ప్రదాత. సంవత్సరాది శుభవేళ. ఆ ఆది దంపతులను పూజిస్తే దోషాలు తొలగుతుందని నమ్మకం. ఉమామహేశ్వరులకు ఉగాది పచ్చడితో పాటు పంచభక్ష పరమాన్నాలను నైవేద్యంగా సమర్పిస్తారు. షోడశోపచారాలు చేస్తారు. ఆ తర్వాత పంచాంగ శ్రవణం అన్ని వ్రతాల్లోని గణపతి పూజతో ఆరంభమై ఉద్వాసనతో పరిసమాప్తి అవుతుంది. ఉమామహేశ్వర పూజ సకల శుభకారకమని పెద్దలకు ఉవాచ. పంచాంగంలో తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము ఉంటాయి. వీటిని తెలుసుకోవడం వలన మనకు కలుగు కష్ట నష్టములను, ఉపాయములను తెలుసుకొని ఆ భగవంతుని పాదాలను ఆశ్రయించి బయటపడవచ్చు. మరియు ఉగాది రోజున పంచాంగ పఠనం వినడం వలన మనకు సంపదలు, దీర్ఘాయువు, ఆరోగ్య శక్తి, విజయాలు కలుగుతాయని పెద్దల ఉవాచ. ఉగాది రోజున నూతన కార్యాలను ప్రారంభించడం శ్రేయస్కరం. ఇక పంచాంగ పఠనం ప్రారంభిద్దాం. శ్రీ కళ్యాణ గుణావహం రిపురహం దుస్వప్న దోషావహం గంగా స్నానం విశేష పుణ్య బలదాం గోదాన తుల్యం ఆయుర్విద్యుతముత్తమం శుభకరం సంతాన సత్ప్రదాం నానాకర్మ సుసాధనం సముచిత పంచాంగమాగమ్యత. ఈ పంచాంగం శ్రవణం ద్వారా గంగానదిలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. అనేకమైనటువంటి శుభకార్యాలు, వ్రతాలు, పండుగలు ముందుగానే తెలుసుకొని
నిర్వర్తించడానికి సాధనమవుతుంది. ఈ సంవత్సరంలో నవనాయకుడు నిర్ణయం: రాజు కుజుడు, మంత్రి రవి, సేనాధిపతి శని. 4 సస్యాధిపతి కుజుడు. 5 ధాన్యాధిపతి చంద్రుడు. 6 అర్ఘ్యాధిపతి శని. 7 రసాధిపతి గురువు. 8 నీరసాధిపతి కుజుడు. 9 మేఘాధిపతి శని. 10 పశుపాలకుడు యముడు. 11 పశు రక్షకుడు శ్రీకృష్ణుడు. 12 స్థాన రక్షకుడు శ్రీకృష్ణుడు. శుభులు 2, పాపులు 7. కుజుడు రాజగుడచే 2 తూముల వర్షము, మంత్రి శని ఎగుచుటే తూమెడు గాలి, పాడి పంట 7 వీసముల పంట ఎన్ను భగవాన్ని దయాదాక్షిణ్యములచే లభించగలరు. శ్రీ క్రోధినామ సంవత్సర రాజాని నవనాయకుల ఫలం. రాజు కుజుడి యొక్క ఫలం. కుజుడు రాజు ఒకటిచే అధికారములతో కూడుకున్న రాజకీయ సమస్యలు, వడిదుడుకులు, యుద్ధకాండ అనేకమైనటువంటి సమస్యలు రావచ్చు. ఎర్రని వస్తువులు, ఎరుపు రంగు ధాన్యములు, కందులు, మిర్చి, బెల్లము, కలప, బంగారము, వెండి, పెట్రోలు, యంత్ర సామగ్రి, కరెంటు వస్తువులు, సిమెంటు, ఉల్లి ఇత్యాది వస్తువుల ధరలు అధికముగా పెరుగుతుంది. భారత రాష్ట్రముల సరిహద్దు వాదములు, రక్షణ, జల వివాద రహితములకు, రాష్ట్రముల మైత్రీ భావములకు సాహోసతభేదమైన నిర్ణయముతో వర్గీయును. అన్ని రంగములను అభివృద్ధి మార్గములలో పయనించును. కోర్టు వాదములు, జ్యుడిషియల్ వగైరా నిర్ణయములు అసాధ్యముగా గోచరించుతున్నవి. ఈ సంవత్సరము రాజు వాహనము నావగా నిర్ణయం. రాజు కుజుడి యొక్క యోగముచే అగ్నిమయములు, భ్రూణ హత్యలు, మానభంగములు, అకాల మరణములు అధికముగా కనబడుతున్నది. దుర్మార్గులు అధికారములో నుండు. రాజకీయములు పరమ చండాల రూపమును సంతరించును. యుద్ధకాండ, దమనకాండ విస్తృతముగా ఉంటుంది. జనావళి క్రోధముతో దుశ్చేష్టలతో పయనించును. రక్షణ శాఖ సక్రమ మార్గములకు దూరముగా నుండు. భారతదేశమంతయును పాడి పరిశ్రమలు బాగుగా ఉంటుంది. రైతు వారి వ్యవసాయము రాష్ట్రములకు సంతోషదాయకముగా ఉంటుంది. వర్షము తక్కువగా ఉన్నను పంటల అభివృద్ధి ఫలసాయము వచ్చును. మంత్రి శని ఫలం. కొన్ని ప్రాంతములందు పంటలు తక్కువగా ఫలించగలరు. ధాన్యముల ధరలు సామాన్యముగా ఉండదు. రాజు మంత్రి ఆలోచనలు బడుగు బలహీన వర్గాలకు మేలు చేయునట్లుగా ఉండగలరు. రాష్ట్రములు అనేక సంక్షేమ పథకములు ప్రవేశపెట్టును. రాష్ట్రం రుణములకు భయపడదు. ఉద్యోగ జీతముల వాదములు ప్రబలు. దేవాలయములు వ్యాపార ధోరణిని ఆచరించును. దైవ దర్శనములు వెలలో ముడిపడి ఉండను. వాలంటరీ వ్యవస్థ అనేక అధికారములు పొందగలరు. పురుషులు స్త్రీలోలు ఉండును. పంటలు సమృద్ధిగా ఫలించును. పశువులు పాలనిచ్చును. సస్యానుకూల వర్షములు కురియును. సేనాధిపతి శనిఫలం. నల్ల ధాన్యములు, నల్లని భూములు బాగుగా ఫలించును. ప్రజలు అన్యాయంతో సంచరించరు. వ్యాపారములన్నీ ఒడిదుడుకులుగా ఉండును. రాజులు పరాజితులుగా ఉండును. ధాన్యముల ధరలు అతిగా పెరుగును. పంట ఫలసాయములు అధికంగా ఉండును. రైతులు వ్యవసాయ గిట్టుబాటును పొందలేరు. భారతదేశము సరిహద్దు వాదనములతో విజయము సాధించును. రాజు మంత్రి ఒకే నిర్ణయముతో ప్రజాపాలనములు చేయుడు. కర్కశ వ్యవహారములు అధికముగా ఉండును. దేశ సైన్యము క్రమశిక్షణతో సంచరించును. సస్యాధిపతి కుజిలి ఫలం. సస్యాధిపతి కుజిలి ఫలము కందులు, మిర్చి, వేరుశనగ, ఎర్రని ధాన్యములు, ఎర్రని భూములు, పెద్ద ధాన్యములు బాగుగా ఫలించును. మెట్ట ధాన్యములు బాగుగా ఫలించును. మాగాణి పంటలు సామాన్యముగా ఫలించును. ధాన్యాధిపతి చంద్రుని ఫలం. గోధుమ, ధాన్యము బాగుగా ఫలించును. వడ్లు సామాన్య ధరలు పలుకును. పర్వత ప్రాంతములను పంటలు బాగుగా పండును. రాయలసీమ ప్రాంతంలో పంటలు మిశ్రమముగా పండును. కోస్తాయందు అతివృష్టి అనావృష్టి కలగవచ్చును.
ఉత్తరాది యందు నాగావళి ప్రాంతంలో మంచి పంటలు ఫలించును. టమోటా పంట బాగుగా ఫలించినను ధరలు అతి తక్కువగా ఉండదు. పసుపు పంట రాణించదు. అరటి పంట సామాన్యం. నువ్వులు, శనగలు, కందులు, పెసర పంటలు బాగుగా రాణించగలరు. అధ్యాధిపతి శని బలం. ఈ సంవత్సరము నల్లధాన్యములు, నువ్వులు, మినుములు, బొగ్గు, సీసము, చర్మములు, ఇరుగు, కారు, నల్లమందు, నల్లని అవిసెలు, నల్లవాలు ధరలు సరసముగా ఎదురు. రసాధిపతి గురుడి బలం. బంగారం, వెండి, నెయ్యి, పట్టు, ప్రత్తి, బెల్లం, పంచదార, చెరకు వస్త్రములకు ధరలు అధికముగా ఉండదు. అత్యధిక వర్షములు, అనావృష్టి వర్షములు ఉండదు. నీరసాధిపతి కుజిలి బలం. పుష్ప వృక్షములు, ఫల వృక్షములు, ఫల పుష్పాదులతో కూడి ఉండదు. బంగారం, మనులు, రక్తచందనము, కట్టెలు వీటి ధరలు హెచ్చు తక్కువలుగా ఉండదు. అడవి సంపద, బొగ్గు, కిరసనాయిల్ విద్యాలు ధరలు పెరుగు. మేఘాధిపతి శనిబలం. వర్షాధిపతి శనియోగముకే వర్ష ప్రతిబంధకములు అచ్చటచ్చట వచ్చును. చలిబాధలు అధికము. పశువాదులు, రోగాదులు అధికము. ఉత్తర దక్షిణ తెలంగాణ ప్రాంతంలో మంచి వర్షములు కురియును. డిసెంబరు నెలలో అధికముగా వర్షాలు సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాలలో సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలలో మంచి వర్షములు కురియును. పశుపాలకు యముని బలం. అల్పవృష్టితో పశువులకు అంటువ్యాధులు అధికము. ఆవులు బాగుగా మరణించును. క్షీర ఉత్పత్తి గేదెలలో తగ్గును. పశువు ఉత్పత్తి బాగుగా పెరుగును. పాల ధరలు అధిగా పెరుగును. చేపలు, రొయ్యల ధరలు, మత్తు పదార్థముల ధరలు అధికము. పెట్రోలు, క్రూడాయిల్ ధరలు బాగుగా పెరుగును. స్థానరం సంరక్షకుడు శ్రీకృష్ణుని యొక్క ఫలము. గేదెల పాడి లాభదాయకముగా ఉంటుంది. కృత్రిమ పాలు అధికముగా తయారవును. తవుడు, నల్ల చుక్క, కొబ్బరి పిండి అధిగా ధరలు ఉంటుంది. పాల ఫ్యాక్టరీలు అధిగా పుట్టును. రసాయన పాలోత్పత్తి అధికముగా నుండును. గడ్డి ధర కూడా విపరీతముగా నుండును. వర్షాకాలము నందు ఆక్వా సంస్థలకు గొర్రెలకు రోగాదులు అధికము. కర్తరి నిర్ణయములు. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం 4/5/2024 శనివారం నుండి 28/5/2024 మంగళవారం వరకు కర్తరి. 29/5/2024 బుధవారం నుండి గృహ నిర్మాణములు ప్రారంభించవచ్చును. శుక్రభోజ్యం 28/4/2024 ఆదివారం ప్రాగస్తమిత శుక్రమౌఢిమి ప్రారంభం. 17/7/2024 ఆషాఢ శుద్ధ విధియ గురువారం పశ్చాదుదయముచే శుక్రమూఢము ఆఖరు. గురుమూఢమి నిర్ణయం 3/5/2024 చైత్ర బహుళ చతుర్దశి శుక్రవారం పశ్చాదస్తమిత గురుమూఢమి ప్రారంభం. 2/6/2024 వైశాఖ బహుళ ఏకాదశి ఆదివారం గురుమూఢమి ఆఖరు. అక్షయ తదియ. శ్రీ క్రోధినామ సంవత్సరము 10/5/2024 తేదీ శుక్రవారము వైశాఖ శుద్ధ తదియ అక్షయ తిథిగా శాస్త్ర నిర్ణయం కావున బంగారు, వెండి, ఆభరణములు, గృహ వస్తువులు, ధాన్యాలు ఖరీదు చేయవచ్చు. సూర్య సంచార ఫలితాంశము. మేష సంక్రమణ శుద్ధ పంచమి శనివారం 13/4/2024 రాత్రి గంటలు 11:13 సూర్య భగవానుడు మేషరాశి యందు ప్రవేశించును. మృగశిర నక్షత్రం శోభన యోగం కౌలవ గ్రహణం అందుకే నల్లధాన్యములు, నల్ల భూములు బాగుగా ఫలించు. నీటి ప్రవాహము ప్రాంతంలో భూములు దివ్యముగా ఫలించు.
కొన్ని జిల్లాలలో వర్షం తక్కువ ఎక్కువగా ఉండగలదు. ప్రజా విప్లవం అధికముగా ఉంటుంది. ఆరుద్ర నక్షత్ర సంచార బలము. మేఘాధిపతి శల్యములచే ఆరుద్ర కార్తేయందు అరాచకములు అధికముగా ఉంటుంది. జ్యేష్ఠ పూర్ణిమ 22/6/2024 శనివారము సూర్య భగవానుడు ఆరుద్ర నక్షత్రమునందు ప్రవేశించుడితే అట్టువ్యాధులు గొర్రెల మరణములు అధికముగా ఉంటుంది. కొన్ని ప్రాంతములలో కరువుగా ఉంటుంది. మిక్కుటముగా రాజకీయ వైరవములు సంభవించును. శ్రీ క్రోధినామ సంవత్సరములు కనబడు గ్రహములు ఏమీ లేవు కావున గమనించగలరు. శ్రీ నర్మదా నది పుష్కర మహోత్సవ నిర్ణయము. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర చైత్ర బహుళ అష్టమి 1/5/2024 బుధవారం పగలు 2:30 గురువు వృషభ రాశి యందు ప్రవేశించుడితే నర్మదా నది పుష్కర మహోత్సవములు ప్రారంభమగును. 1/5/2024 బుధవారం నుండి 12/5/2024 ఆదివారం వరకు వైశాఖ శుద్ధ సమితి వరకు 12 రోజులు పుష్కరములు జరుగును. ఇది మధ్యప్రదేశ్లోని జబల్పూర్, ఓంకారేశ్వర్, మహేశ్వర్, గుజరాత్లోని భారూచ్ పుణ్యక్షేత్రములందు విశేషముగా ఉత్సవములు జరుగును. శ్రీ నర్మదా నది పుష్కర శ్రాద్ధ విధులు. మానవుడు పుట్టుకతో దేవరుణము, ఋషి రుణము, పితృ రుణాదులు తీర్చుటకై జన్మించాడు. అందుచే పుష్కరములు వచ్చినప్పుడు మానవుడు శక్తి మేరకు స్నానము, దానము, జపము, తపస్సు, దేవఋషి, పితృఋషి, దేవాది పిండ తర్పణములు తప్పక ఇవ్వాల్సిందని శాస్త్రములు వక్కానించి ఉన్నది. శ్రీ క్రోధినామ సంవత్సర ఆదాయ వ్యయ పూజ అవమాన పట్టిక. రాసులు. మేషరాశి వారికి ఆదాయం 0.8, వ్యయం 14, అవమానం 3. వృషభ రాశి వారికి 0.2, 0.8, 0.7, 0.3. మిథున రాశి వారికి 0.5, 0.5, 0.3, 0.6. కర్కాటక రాశి వారికి 14, 0.2, 0.6, 0.6. సింహరాశి వారికి 0.2, 0.14, 0.2, 0.2. కన్యారాశి వారికి 0.5, 0.5, 0.5, 0.2. తులారాశి వారికి 0.2, 0.8, 0.1, 0.5. వృశ్చిక రాశి వారికి 0.8, 14, 0.1, 0.5. ధనుస్సు రాశి వారికి 11, 0.5, 0.7, 0.5. మకర రాశి వారికి 14, 0.3, 0.1. కుంభరాశి వారికి 14, 0.6, 0.1. మీనరాశి వారికి 11, 0.5, 0.2, 0.4. సర్వాదాయము 96, 108, 50, 43. క్రోధినామ సంవత్సరములో ముఖ్యమైన పండుగలు. 17/4/24 తేదీ బుధవారం శ్రీరామనవమి. 16/8/24 తేదీ శుక్రవారం వరలక్ష్మి వ్రతం. 26/8/24 తేదీ సోమవారం శ్రీకృష్ణాష్టమి. 27/8/24 తేదీ మంగళవారం శ్రీకృష్ణ జయంతి. 9/10/24 బుధవారం సరస్వతి పూజ. 11/10/24 గురువారం దుర్గాష్టమి. 12/10/24 శనివారం విజయదశమి దసరా పండుగ. 31/10/24 గురువారం దీపావళి పండుగ. 5/11/24 మంగళవారం నాగుల చవితి. 13/1/25 సోమవారం భోగి పండుగ. 14/1/25 మంగళవారం మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభం. 15/1/25 బుధవారం పశువుల పండుగ కనుమ పండుగ. మకర సంక్రాంతి పురుష వర్ణనము. మహోదర నామము
పెద్ద పులి వాహనము, మకర సంక్రమణ పురుషుడు 3 శిరస్సులు, 2 ముఖములు, 4 కంఠములు, 3 నేత్రములు, 8 చెవులు, ఎర్రని దంతములు, 2 పాదములు, 8 హస్తములు, పొడవైన ముక్కు, వికృతమైన నల్లని దేహము, గొప్ప కాంతిగల సంక్రాంతి గుళ్ళకు సూర్య భగవానుడు 100 యోజనముల విస్తీర్ణము, 12 యోజనముల వెడల్పు కలిగి ఈ సంవత్సర కాలంలో మేషాది ద్వాదశుల రాశుల కాలచక్రమునందును కాలరూపుడుగా దర్శనమిచ్చుచు సంతరించగలడు. దీనిని సౌరమాన పట్టిక యందు సూర్య భగవానుడు కటక రాశి నుండి ధనుసు రాశి వరకు దక్షిణాయనముగాను, మకర రాశి నుండి మిథున రాశి వరకు ఉత్తరాయణముగాను పరిగణించి నిత్య నైమిత్తిక విధులను ఆచరించారు. మకర సంక్రాంతి పురుష పరం. ఈ సంక్రాంతి పురుషులకు మహోదర్ అని పేరు. ఈ సంక్రాంతి పురుషుడు మారేడు గల నీటిచే స్నానము చేసి ఎర్రని వస్త్రమును ధరించి గంధమును పూసుకొని చేతిలో ప్రియంపక్షత ధారణము చేసి జాతి పుష్పములను మరియు ముత్యములతో కూడిన ఆభరణములను ధరించిన వాడై వెండి పాత్రలో మధుర పాయసమును భుజించి అరటి పండును సేవించి బిడ్డివాలమును ఆయుధముగా చేపట్టి వ్యాఘ్ర వాహనములెక్కి ఎర్రని గొడుగు ఆచ్ఛాదనతో ఖడ్గమును ధరించి దక్షిణ దిక్కుగా ప్రయాణము చేయుచు క్రోధముగా కూర్చొని ఉండును. ఈ రకమైన సంక్రాంతి పురుషుని స్థితి వలన అంతటా వర్షాలు ఒక మోస్తరుగా బాగుగానే ఉన్నను, కొన్ని ప్రాంతములలో దుర్భిక్షముగా కూడా తాండవించును. అయినప్పటికీ మొత్తం మీద కొంత మేర శుభకరముగాను శుభప్రదముగాను ఉండును. కాగా పశువులకు అన్ని రకముల కీడు పెరుగును, అందరిలోనూ యుద్ధ వైపులు పెరుగును. అంతటా కొంత మేర వ్యాధులు, చోర భయాలు, అరిష్టములు అధికముగా అగును. ముత్యములకు పెసల పంటలకు విలువ కొంత తగ్గును. ముఖ్యముగా దక్షిణ ప్రాంతంలో దుర్భిక్షములు కొంత మేర పెరుగును, ధరలు కూడా అధికమగును. మిగిలిన ప్రాంతముల వారికి కొంత ఆరోగ్య వృద్ధి, సస్య వృద్ధి బాగుంటుంది. కాగా మొత్తం మీద ఆరోగ్యము సస్య వృద్ధులతో కొంతవరకు శుభముగానే ఉంటుంది. 26/2/25వ తేదీ బుధవారం మహాశివరాత్రి. 30/3/20వ తేదీ 25వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభమగును. ఈ రోజు నుండే సంవత్సరాది ఉగాది కొనియాడబడు. ఈ శుభ సమయాన ప్రజలందరికీ శ్రీ పద్మావతీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ విశాలాక్షీదేవి సమేత శ్రీ విశ్వనాథ స్వామి, శ్రీ కనికలమ్మ దేవి మరియు శ్రీ చాముండేశ్వరి దేవి కృపా కటాక్ష వీక్షణ విశ్వమంతయు సుభిక్ష క్షేమారోగ్యములతో విరాజిల్లగలదని ప్రగాఢ విశ్వాసము. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం నమ్యాయేన వాక్యేన మహం మహీనగో బ్రహ్మణేభ్యో నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.